3 వరుస ఓటములతో సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ కోలుకుంది. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ గెలుపొందింది. 4 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుంది. గాయం నుంచి కోలుకొని వచ్చిన సూర్యకుమార్ యాదవ్ గత వారం జట్టులో కలిశాడు. ఇకపోతే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ముంబై ఆటగాళ్లు నిన్న తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొట్టిన ఓ బంతి కెమెరాకు తాకింది. కెమెరా పక్కకు పడిపోగా స్టాండ్ మొక్కలైంది. ఈ పోస్టు చేసిన ముంబై ఇండియన్స్ మేము ఏం తప్పు చేశాం సూర్య దాదా అంటూ సరదాగా పోస్టులో రాసుకొచ్చింది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇక ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. అక్కడ ఫిట్నెస్ ను సాధించాడు. ఈ క్రమంలో ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తొలి 3 మ్యాచ్లకు దూరం అయ్యాడు. ఫిట్నెస్ సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మ్యాచ్ లో అతడు 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మొన్నటి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్ లో 19 బంతుల్లో 273 స్ట్రైక్ రేట్ తో 5 4లు 4 సిక్సర్లు బాది 52 పరుగులు చేశాడు. సూర్య రావడంతో ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. ఇక సిఎస్కే బౌలర్లు ఈ రోజు మ్యాచ్ లో సూర్యను ఎలా అడ్డుకుంటారో చూడాలి.